ఉత్తరాంధ్రలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మాసంలో విష్ణు క్షేత్రాల్లో 30 రోజులు తిరుప్పావై ఆలపించడం, స్వామివారికి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు చెబుతున్నారు, ప్రత్యేకించి ఈ మాసంలో మాత్రమే స్వామివారికి పొన్నాకులతో హారతి ఇవ్వటం జరుగుతుందంటున్న గణపతి యుక్త దాసాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు హరివల్లి సీతారామాచార్యులతో మా ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ధనుర్మాసం వచ్చిందంటే అన్ని శైవ క్షేత్రాలు, విష్ణు క్షేత్రాల్లో కూడా ధనుర్మాస పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ 30 రోజులు ఏదైతే గోదాదేవి పారాయణం చేసిన పాటలతో అలడిస్తారు. అలాగే కొన్ని చోట్ల అయితే మాత్రం ఏదైతే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అదే సందర్భంలో మనం పటాపిరెడ్డి తోటలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహంలో, ఆంజనేయ స్వామి గుళ్ళోనే అయితే మాత్రం ఈరోజు ప్రత్యేక పూజ అయితే నిర్వహించారు. అసలు పొన్నాకులతో స్వామి అమ్మవారికి ఆరతి ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి పొన్నాకులతో ఆరతి ఇవ్వడం ఏంటి అనే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు పొన్నాకులతో అమ్మవారికి హారతి ఇచ్చారు. అసలు ఏంటి సార్ ఈ ప్రత్యేకత? ప్రధానంగా నీడాతుంగ స్తనగిరి తటి సుప్త ముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతీం స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయే వాస్తు భూయః. వైష్ణవ క్షేత్రాలలో ఈ ధనుర్మాస ఉత్సవం చాలా అత్యద్భుతంగా వైభవంగా జరుపబడుతూ ఉంటుంది. ప్రధానంగా దీనికి శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథస్వామి దేవాలయంలో జరుపబడేటటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశాల్లో కూడా ఈ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ధనుర్మాస ఉత్సవానికి ప్రధానంగా ఉండేటటువంటిది గోదాదేవి తన ఉండేటటువంటి శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయి అనే దేవాలయంలో నిత్యము స్వామిని సేవిస్తూ ఉండేటటువంటి ఆమె చిన్నతనం నుంచి కూడా ఆ వటపత్రసాయి పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటూ భగవంతుని మీద ఆవిడ పాడినటువంటి పాటలే తిరుప్పావై. ఈ తిరుప్పావై అనేటటువంటిది 30 రోజుల పాటు ఆవిడ దీక్ష చేసి తనతో ఉండే స్నేహితురాళ్ళందరినీ కూడా ఈ దీక్ష చేయించి తాను భగవంతునితో ఐక్యం చెంది తనతో పాటుగా ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క సామీప్య సారూప్య సాయుధ్యాలను అనుగ్రహించేటటువంటిది ఈ తిరుప్పావై. తిరుప్పావై ద్రవిడ భాషలో ఉన్నటువంటిది. ద్రవిడము అంటే అరవంలో ఉండే తమిళ భాష అయినప్పటికీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో ఈ తిరుప్పావై పాడడం, తిరుప్పావై రోజు ఒక పాసురాన్ని అమ్మవారి దగ్గర హారతి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఈరోజు విశేషంగా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు అన్నివ్వులగా మళందాయ్ అడిల్పోతి షన్నంగు తెన్నిలంగై సెత్తాయి తెరల్పోతి కొన్న చెగడ ముదత్తాయి పుగల్పోతి కన్ను కురిలాయి వెరిందాయి కజల్పోతి అని అనేక రకాలైనటువంటి కోరికలతో అమ్మవారు దగ్గర శ్రీకృష్ణ పరమాత్మకి ఆవిడ నివేదన చేసినట్లుగా పొన్నాకులలో హారతిని సమర్పించడం ఇది ఒక సాంప్రదాయంగా ఉన్నది. ఏమిటి పొన్నాకులు అంటే, చిన్నతనం నుంచి తను ఎక్కువగా ప్రకృతితో మమేకమైనటువంటి భగవంతుడు ఉండేటటువంటి పరిసరాలని, వాతావరణాన్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ప్రపంచం పర్యావరణానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అది తెలియజేయడానికి అన్నట్లుగా పొన్న చెట్టు మీదే ఎప్పుడూ కూడా ఉండేటటువంటి స్వామికి ఇష్టం గనక పొన్నాకులలో ఆయనకి హారతిస్తే ఆయనకి బాగా అభిమానం పొందుతాము అని అమాయకులైనటువంటి తన చెలికెత్తులతో కూడినటువంటి గోదాదేవి ఈ పొన్నాకులలో ఈ పాసురాన్ని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మకి హారతి ఇచ్చింది. తద్వారా భగవంతునికి అనుగ్రహం పొందడం కోసమని వాళ్ళందరి చేత కూడా ఈ హారతి ఇప్పించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ విశాఖపట్నం పట్టాభిరెడ్డి తోటలో ఉన్న శ్రీ గణపతియుక్త దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో సుమారు కొన్ని వందల మంది ఈ రోజు ఉదయాన్నే ప్రభాత సమయంలో చక్కనైనటువంటి ఆ వాతావరణంలో గోదాదేవి సమక్షంలో భగవంతునికి హారతి ఇవ్వడం జరిగిందండి. అద్భుతంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో భక్తులు చాలా శ్రద్ధతో క్రమశిక్షణతో పాల్గొని అందరూ కూడా అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని ఈ పొన్నాకుల్లో సమర్పించడం జరిగింది. ఇది ఏదైతే ప్రధాన అర్చకులు చెప్తున్నది, పొన్నాకులతో ఆరతి ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, ప్రియమైన విష్ణుమూర్తికి ప్రియమైన చెట్టు ఆయన దానిపై పౌలిస్తారు కాబట్టి అమ్మవారికి ఆయనకి ఆ ఆకుల్లో ఆరతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏదైతే భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వచ్చి ఆ పొన్నాకుల్లో ఆరతి ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే ఏదైతే భక్తులు మిగతా వాళ్ళు ఏదైతే ఈ పొన్నాకులు దొరకలేని చోట వాళ్ళకి అందుబాటులో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు దేవుణ్ణి కొలుచుకుంటే ఆయుర
ఆయురారోగ్యాలతో ఈ ధనుర్మాసంలో ఈ పూజలు చేయడం వల్ల చాలా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల వాళ్ళకి మంచి అనుగ్రహం కలుగుతుందని ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.